అరే పైథాన్ లో గేమ్లు తయారు చేయొచ్చు అంట, నిజమేనా? అవునరా, నిజమేరా. నువ్వు గేమ్ తయారు చేయాలన్నా నువ్వు ఫస్ట్ పైథాన్ నేర్చుకోవాలి. కాబట్టి మన సిరీస్ ని జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకా లేట్ ఎందుకురా, వీడియో స్టార్ట్ చేయి నువ్వు. ఇప్పుడు మనం మల్టిపుల్ కండిషన్స్ లో చూద్దాం. ఓకే, దీనికి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పు. ఫాల్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ ఆర్ ట్రూ. ఫాల్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ కరెక్టే, ట్రూ ప్రింట్ అవుతుంది. ఆర్ కాబట్టి రెండిట్లో ఏది కరెక్ట్ అయినా ట్రూ ప్రింట్ అవుతుంది. రన్ చేస్తే ట్రూ, కరెక్ట్. చూస్తే సింపుల్ గా గ్రేడ్ ఈక్వల్స్ టు 88 అని పెట్టుకోండి. ఇఫ్ గ్రేడ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 70, గ్రేటర్ దాన్ 70 కదా. ఓకే, అండ్ గ్రేడ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 కంటే తక్కువే కాబట్టి ఇది ప్రింట్ అవ్వాలి. ఓకే, పాసింగ్. సర్లే కానీ ఇక్కడ బ్రాకెట్లు ఎందుకు పెట్టారు నువ్వు? బ్రాకెట్స్ పెట్టుకున్నా పర్లేదు. ఓకే, బ్రాకెట్స్ తీసేద్దాం అయితే. పాస్వర్డ్. ఓకే, అరే కొంచెం బాగా చెప్పరా. ఇప్పుడు మనం లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఏంట్రా ఇది స్టూడెంట్ లిస్ట్ లాగా? లిస్ట్ అనేది ఏంటంటే వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటది. ఉదాహరణకి స్ట్రింగ్స్ గానీ, నెంబర్స్ గానీ, వాల్యూస్ గానీ స్టోర్ చేసుకుంటది. ఎందులో అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసాం కదా, చూద్దాం. చూసారా, ఇది లిస్ట్ అంటారు. అయితే కుక్కల్ది పిల్లలది కూడా స్టోర్ చేసుకుంటుంది. ఏంటిది? చేసుకుంటుంది, రెండు చేసుకోదు. అలాగైతే మన వీధి కుక్కలన్నిటిని పిలుద్దాం అయితే. అరే అలా కాదురా, కుక్కల పేర్లు అన్నమాట నేను చెప్పేది. ఓకే ఓకే ఓకే, ఇక్కడ మనం చూస్తే వర్డ్స్ అనేది ప్రింట్ చేస్తే 3 ప్రింట్ అవుతుంది కదా. అలాగే ఒక్కొక్కటి ప్రింట్ అవ్వాలంటే వర్డ్స్ లో స్క్వేర్ బ్రాకెట్ పెట్టి 0, దీని వాల్యూ 0 అన్నమాట. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ 1, థర్డ్ది 2, అలాగే. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూస్తే ఓకే, మీరు పేరు ఏమిటి? ఓకే, సింపుల్. అరే బాగుంది, ఇది బాగానే ఉంది. ఇక్కడ చూస్తే నెంబర్ అనే లిస్ట్ తీసుకున్నాం. ఇందులో 3, ఇది 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 అన్న. దీని వాల్యూ 0, దీని వాల్యూ 1, దీని వాల్యూ 2. అలాగే ఇది ఒక్కటే ప్రింట్ అవ్వాలనుకో, 0లో 0, ఇది 0 కదా వాల్యూ. ఇందులో మళ్ళీ 0 అన్న. అలాగే ఇందులో 1 చేస్తే ఇది ప్రింట్ అవుతుంది. అంత ఏది చేయాలన్నా అలా చేసుకోండి. ఓకే, 5. నువ్వు ఏం చెప్పావు నీకేనా అర్థమవుతుంది అసలు? చూడరా, సింపుల్ గా ఇది దీని వాల్యూ 0, దీని వాల్యూ 1, దీని వాల్యూ 2, అది తెలిసిందే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది 0 ఒకటే ప్రింట్ చేసాం ఎగ్జామ్, ఆ 3 ప్రింట్ అవుతాయి. ఇందులో మళ్ళీ ఇది ప్రింట్ చేయాలనుకో, సింపుల్ గా పక్కన 1 అని పెడతాం, అప్పుడు 5 ప్రింట్ అవుతుంది. ఒకవేళ 0 అని పెడితే 4 ప్రింట్ అవుతుంది. అర్థమైందిలే, ఒకసారి చేస్తే వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి. వీడియో చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసి నీకే వస్తుంది. ఇప్పుడు మనం లిస్ట్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. మనం ఇక్కడ చూస్తే నెంబర్స్ లో 7777 అని 4 పెట్టుకున్నాం. ఇప్పుడు నెంబర్స్ లో 2 అంటే ఎక్కడ ఉంటది? ఇది 0, ఇది 1, ఇది 2, అంటే ఈ వాల్యూ ఈక్వల్స్ టు 5 అని అసైన్ చేసాం మనం. ఇప్పుడు చూద్దాం ఏమని ప్రింట్ అవుతుంది. చూసారా, ఇక్కడ 5 అనేది వచ్చేసింది. బాగానే ఉంది, పర్లేదురా. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం నెంబర్స్ ఈక్వల్స్ టు 1 2 3 అని పెట్టాం. సారీ, 1 2 3 అని పెట్టాం కదా. ఇప్పుడు నెంబర్స్ ప్లస్ 4 5 6 యాడ్ చేసామంటే దీని పక్కన ఇది యాడ్ అవుతుంది అన్నమాట. ఇది 2 యాడ్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇంటూ 3 చేసి అంతే, సింపుల్. బూలియన్ ఆపరేషన్ చేద్దాం. మనం బతకడానికి కొంచెం టైం ఇవ్వరా బాబు. ఇప్పుడు ఒక్కటే లాస్ట్ అయిపోతుంది కదా ఇదే. ఓకే, వర్డ్స్ లో సింక్ పెట్టాం కదా. ఇప్పుడు ప్రింట్ స్పామ్ అండ్ వర్డ్స్. స్పామ్ లో ఒకవేళ స్పామ్ అనేది ఉంటే ఇందులో
ఇప్పుడు ప్రింట్ అవుతుంది లేదా ప్రింట్ అవ్వదు. ఫాల్స్ ఏంటంటే నంబర్లో 135 తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్లో నాట్ 4 ఇన్ నమ్ అంటే 4 లేదు అని చెప్తున్నాం. అది ట్రూగా ఫాల్సో ట్రూ, ఎందుకంటే అక్కడ 4 లేదు కాబట్టి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అరే అసలు వీడికి వచ్చో లేదో రా పైతాను. అరే బానే చెప్తాడు వీడు. అవునా? సరేలే చూద్దాం. అరే మా ఫ్రెండ్ రా. హాయ్ తర్వాత కానీ వీడియో స్టార్ట్ చేయముందు